యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదువుకుంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను కని పెద్దవారిని చేసి తిని, అయినా వారు నన్ను ఎదిరిస్తున్నారు, నన్ను నా గుండెల మీద తన్నుతూ ఉన్నారు, నన్ను లెక్క చేయటం లేదు. పశువుల్లో కూడా ఇలాంటి నీచమైనటువంటి పరిస్థితి లేదే. ఎద్ది తన కామందుని ఎరుగును. ఎద్ది రోజు గడ్డి వేస్తూ ఉంటే, మేత పెడతా ఉంటే, నీళ్ళు పెడతా ఉంటే, అలాంటి యజమానుని కూడా ఎద్దు మర్చిపోవటం లేదు. గాడిద తన సొంత వాను దొడ్డి మర్చిపోవటం లేదు. కానీ నేను ఈ నా ఆత్మీయ పిల్లల కొరకు 6 దినాలు కష్టపడి సృష్టిని అంతటినీ చేసి వీళ్ళ కోసం భూమి మీద రకరకాల జాతులు వృక్షాలను, పక్షులను, జంతువులను ఏర్పాటు చేసి, ఆయా కాల ఋతువులను ఏర్పాటు చేసి, నా పిల్లలకి, నా ఆత్మీయ పిల్లలకి ఏది కావాలో అన్నీ సమకూరిస్తే, నా పిల్లలు నా సత్తువు తిని, నా సంపద తిని ఈ రోజున నా మీద తిరగబడుతున్నారు. ఆకాశమా ఆలకించు, నా మీద తిరగబడుతున్నారు అని దేవుడు ఎంత రగులుపోతూ ఉన్నాడో, ఎంత బాధపడుతూ ఉన్నాడో అనే సంగతి నీకు అర్థం కావాలి. దేవుడు ఉన్నాడు, ఆయన బాధపడుతున్నాడు అనే సంగతి నీకు అర్థం కావడానికి నీకు కుటుంబాన్ని ఏర్పాటు చేసి, నీకు పిల్లల్ని ఏర్పాటు చేసి, నీకు భార్య, నీ పిల్లల్ని ఏర్పాటు చేసి, ఆ బాధ ఎలాగుంటుందో, ఆ స్థితి ఎలాగుంటుందో అనేటువంటి సంగతి అనుభవపూర్వకంగా నీకు తెలుసుకోవడానికి బంధాలను భూమి మీద ఏర్పాటు చేశాడు.